గెస్ట్ ఉన్నారు. వాళ్ళు బెంగళూరులో 4 years చదువుకున్నారని చెప్పాను కదా. చదువుకున్నప్పుడు అక్కడ పాస్టర్ గారి వైఫ్ అనమాట, పాస్టర్ అమ్మ గారు గీతా సిస్టర్ గారు. మరి 9వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు ఉత్తర ప్రత్యేకరాలుగా చదువుకుందాం. మమ్మల్ని అందరినీ కలిసి సంవత్సరాలు తండ్రి అయ్యా నీకేమి ఇచ్చుకోండి రుణం తీర్చుకోలేదు తండ్రి. ఇప్పుడు దాకా ఆయన పాడుకుంటూ మహిమపరిచావు తండ్రి. వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి అమ్మగారిని ముందు స్వస్థపరచండి తండ్రి. మంచి జ్ఞానాన్ని తెలివిని సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసినట్టు తండ్రి ఎన్నో గొప్ప మేలు చేసిన కర్మ వైద్యుడు నీకు వేలాది వందల బిడ్డని ఆయన నీ మధ్యలో నిలబెట్టినందుకు అందరినీ మమ్మల్ని అందరినీ ఈ సన్నిధిలోకి నడిపించినందుకు ఎలాది వందనాలు. ఆ వాక్యం చెప్తుండగా తండ్రి అదే కాలం ఆయన ఎటువంటి గుడిలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధాల నుంచి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకోడు. వారి వరకు ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయించు, సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణవారిని ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను దేశించువాడు నాకు కలుగజేయ బాధను చూడు. తాము త్రవ్విన గుండెలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచుడు జనులందరూ పాతాళమునకు తిరిగిపోదు. దరిద్రులు నిత్యం మరవబడరు. బలపరచబడడానికి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకు పోవుదురు గాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. ఆమేన్. చేసిన గొప్ప కార్యాలను వేరే వాళ్ళతో వివరించడాన్ని కీర్తించడం అని అంటారు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు. దేవుని యొక్క రక్షణను బట్టి మనం హర్షించాలి. సహజమే కానీ ఆ కృముదలలో నుంచి మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ధైర్యపరుస్తారు, ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారు అనుకోవడానికి లేదు. కాలము మారింది. పాట పాడుకున్నాం కదా, కాలం మారింది, ప్రకృతి మారింది, మనుషులు మారారు. ఎవరో వచ్చి మనకి ఉద్ధరిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనకి సహాయం చేస్తారు అనేది లేదు. దేవుని మనం ప్రత్యక్షంగా అడిగి మనమే ధైర్యం తెచ్చుకొని దేవునిలో ముందుకు సాగిపోవాలన్నమాట. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోదు. దరిద్రులు నిత్యము మరోబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. మనం ఇప్పుడు అనేక శోధనలతో బాధపరచు ఎప్పటికీ కూడా నశించదు. పరలోక రాజ్యంలో మనం మంచి కిరీటాలు పొందుకోబోతున్నాయి. మహిమ కిరీటం, జీవ కిరీటం, ఆనంద కిరీటం, నిరీక్షణతో. మన నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించకూడదు. ఆంటీ పేరు గీత. నేను రాజస్థాన్ मारवाड़ी में कोई ईशो को नहीं समझता है. ऐसे नम्मुకుంటే చెప్పు తీసుకొని కొడతా, చీపు కొడుతూ కొడు. रुपया मैं आपको नहीं दूंगी. ఒక్క రూపాయి కూడా నేను మీకు ఇయ్యను. फिर भी मैं यीशु के लिए आई. అయినా కానీ ఏసై కోసం मुझे पैसा जरूरत नहीं है. నాకు డబ్బులు అవసరం లేదు. 1 रुपया हमको परलोक राज्य में नहीं जमाने देता. 1 रुपया. ఒక్క రూపాయి కూడా మనం ఇక్కడికి అప్పుడు పెట్టుకోలేదు. इसीलिए मैं पूरा छोड़ के मैं यीशु के पास आ गई. అందుకే ఆయన మొత్తం వదిలేసి ఏసై దగ్గరికి ఆగి వచ్చాను. मैं एक क्रिश्चियन में शादी की. ఫస్ట్ ఒక క్రిస్టియన్ ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆంటీ शादी के बाद मैं हम लोग बराबर नहीं थे. ఒకటే మంచోడు. యేసు ప్రభు ఒక్కళ్ళే మంచోడు. जो भी होने दो मेरे जिंदगी में मैं आपको नहीं छोड़ूंगी. మా జీవితంలో ఏదైనా ఎట్లా అయినా కానీ మిమ్మల్ని మాత్రం వదలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆంటీ मैं तभी से सेवा करने लगी. 16-17 years 16-17 years నా కూతురికి వాళ్ళ కూతురికి
దాని పేరు తన పేరు శివ. శివ. నా కూతురు నా నా నన్ను నుంచి హైట్ ఆంటీ కన్నా హైట్ అప్పుడే 16-17 years కి చాలా బాగుంది. చాలా బాగుంది. 10th ఎగ్జామ్ రాయాలి. 10th ఎగ్జామ్ నెక్స్ట్ డే ఉంది. సెకండ్ డే మీటింగ్ లో నేను వెళ్ళాను. ఆంటీ వెళ్ళారు. కూతురికి పిలిచాను రానా తోడు. నాతో రమ్మని కూతురు పిలిచారు. లేదు మమ్మీ నేను చదువాలా. లేదు రా మమ్మీ నేను చదవాలని చెప్పి मैं अकेली गई थी. అక్కడ ఒంటరిగా వెళ్ళారు. 10 मिनट के बाद एक फोन आया. 10 నిమిషాల తర్వాత అక్కడ 7 గంటలకు వెళ్ళారు కదా ఆంటీ ఒక్కళ్ళే. 10 నిమిషాల తర్వాత ఒక కాల్ వచ్చింది. आपका बेटी मर गई. ఏమని వచ్చింది? మీ కూతురు చనిపోయిందని. ఒకే ఒక్క కూతురు ఆ పేరు శివ చనిపోయిందని వచ్చింది. मैं क्या समझी क्या हुआ मेरा जिंदगी में. मैं भाग कर आई जो देखी बच्ची को. मैं भाग कर आई बच्ची को కాల్ చేసినప్పుడు ఎట్లా చనిపోయింది ఏంటని షాక్ గురయ్యి వెళ్ళారు. 10 o'clock పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. మరుసో దినం సండే. నెక్స్ట్ డే సండే 9 o'clock ఇంకా బాడీ రాలేదు. ఇంకా 9 o'clock ఇంకా బాడీ రాలేదు. నేను పోయి చర్చిలో కూర్చొని చర్చిలో కూర్చొని ఉన్నాను. దేవుడా నా లైఫ్ ఏది, నాకు బలం లేదు, నేను పడేశాను, నాకు బలం లేదు. ఇప్పుడు బిడ్డ లేదు. మా బిడ్డ 4 గంటలకి నాకు 6 గంటలకి ఐస్ క్రీమ్ చాక్లెట్ ఇచ్చింది. అలాగే వెనక ఏదో నొప్పు స్నానం చేసేటప్పుడు ఉంటే పీట్కి ఇట్లా రుద్దింది. 6 o'clock मेरा साड़ी में पिन किया. 6 o'clock కి శారీ పిన్ చేసింది. 6:30 को मेरा ये बाल జడేసి 6 o'clock 6:30 7 o'clock చచ్చిపోయింది. 7 o'clock చనిపోయింది. ఈ నగలన్నీ అదే తీసింది. 4 o'clock చేస్తే అది ఒక కింద నాకు ఈ కూతురు కాదు, నాకు ఈ అమ్మ. వాళ్ళతో గడిపినా కానీ వాళ్ళు చేసినా కానీ అవన్నీ గుర్తొచ్చి 6 నెలలు ఒక మెంటల్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు. నేను నీళ్ళు పోసుకొని 4 months అయింది. నీళ్ళు స్నానం చేసి 4 months అట్లనే ఉన్నారు. అట్లే కూర్చొని ఉన్నారు. అట్లే కూర్చొని ఎవరు ఒగ్గురి వచ్చి నాకు సమాధానం ఇప్పుడు సిస్టర్ చెప్పారు కదా, ఎవరు సమాధానం చెప్పారు. ఏమైందంటే 4 months అట్లా స్నానం చేసి ఒకటే చోట కూర్చొని బాధలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా వచ్చి మీరు బాధపడట్లే మేము ఉన్నాం నీకు అని మాట్లాడిన ఒక్కళ్ళు లేదు. ఎందుకు తెలుస్తుంది, అర్థమవుతుంది. దేవుడే ఓదార్చే మనుషులు కాదు. చాలా కష్టంలో ఉండేటప్పుడు దేవుడు ఒక నాకు ఇచ్చాడు. ఇలా మొదటి పేతురు 5:10 మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదువు. జోరుగా చదువు. తన నిత్యమైనప్పుడు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నిధియందు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును. ఈ వాక్యం మంచి వాక్యము దేవుడు ఇచ్చాడు. అప్పుడు లేచింది. అప్పుడు లేచి 4 months అయ్యాక అప్పుడు లేసారా అండి. స్నానం చేసుకొని అప్పుడు స్నానం చేసుకొని దేవుడా యేసయ్యా నువ్వేం చేస్తాను, నువ్వు ఏం చేస్తే స్తోత్రం, ఏం చేస్తా నేను నీ నీ ఒక సేవ కోసం నిలుస్తాను, నీ సేవ కోసం నిలుస్తాను నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయను. ఒక్కిత పాస్టర్ ఇంటికల్లో పోయి నేను ఏం చేస్తానో తప్పు అట్లా చెప్తా ఉంటుంది. దినాలు నేను ఏం చేస్తాను, చచ్చిపోతాము వద్దు, నేను ఉండేది వద్దు, చచ్చిపోతామని ఇంట్లో వచ్చి డ్రమ్ వేసుకొని హ్యాంగ్ చేసుకుంటామని దీంట్లో ఫ్యాన్లో హ్యాంగ్ చేస్తామని ఒక డ్రమ్ వేస్తే దేవుడు మాట్లాడాడు. ఏమంటే మా ఇంట్లో ఒక ఇది ఫ్రేమ్ ఉంది. దేవుడు అన్నమాట ఏషియా 66:12 యెషయా 66:12 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చక్కగా ఎత్తుకొనబడరు, మోకాళ్ళ మీద ఆడింపబడు. వాళ్ళకి ఎవరు లేదు, నాకు ఎవరు లేదు. ఆ పాస్టర్ గారికి ఎవరు లేరు. ఎవరి గురించి రామగారు అని ఇక్కడ చెప్పారు కదా, ఆ పాస్టర్ గారికి ఎవరు లేరు, ఈ ఆంటీకి ఎవరు లేరు. నాకు ఏం చేయాలని తెలియలేదు. ఆంటీకి ఏం చేయాలని అర్థం కాలేదు. 2 పేపర్ల చీటీ రాసింది. 2 పేపర్లు రాశారు చిప్స్.
ఒకటి పెళ్లి చేసుకో, ఒకటి పెళ్లి చేసుకోవాలని, చేసుకొని కూడదు. ఇంకోటి పెళ్లి చేసుకోకూడదు. రెండు దేవుడి ముద్ర పట్టుకొని చీట్లో చీట్లు వేయబడిన వల్ల తీర్పు యెహోవాకి. నేను ఆ వాక్యం చెప్పి 3 దినాలు ఉపవాసం నిండి చేశాను. దేవుడా నువ్వేం చెప్తావు అట్లా నేను చేస్తాను. ఏమన్నారు, వంట కూడా అంకులే చేస్తారు, రామ అంకులు. బట్టలు కూడా అంకులే ఉతుకుతారు. ఆంటీ చూడండి, ఆ వాక్యం ఇప్పుడు నెరవేరిందా? బిడ్డగా చూసుకుంటారు, ఒక చిన్న పాపలా చూసుకుంటారు. పోతా ఉంటే చేయి పట్టుకునే నడిపిస్తారు, చేయి పట్టుకొని నడిపిస్తారు. అట్లా ముగ్గురు నాకు దొరికాడు. అట్లాంటి భర్త దొరికారు. నిజంగా దేవుడు నాకు అప్పుడు నాకు బిడ్డలు లేదు కదా, బిడ్డలు లేదు, వాళ్ళు చనిపోయి 20 బిడ్డలకి ఇప్పుడు ట్యూషన్ చెప్తాను. 20 మెంబర్స్ కి ట్యూషన్ చెప్తున్నారు ఆంటీ. అవన్నీ ఆంటీ ఆంటీ అని ఎప్పుడు చూడు నా దగ్గరనే ఉంటారు. ఆ 20 మెంబర్స్ ఎప్పుడు ఆంటీ దగ్గరే. ఆంటీ ఇంకా చాలా 45 మెంబర్స్ నువ్వే మా మమ్మీ, నువ్వే మా మమ్మీ అంటారు. 45 మెంబర్స్ ఏమంటారు, ఈ ఆంటీ మమ్మీ లాంటి. అంటే ఒక కూతురు పైన ఇప్పుడు ఇంతమందికి 45 మంది. నేను एक दिन में मैं नहीं सोची थी. ఒక్క రోజు కూడా అట్లా ఇట్లా ఈ దినం వచ్చింది లైఫ్ వస్తుందని ఒక్క రోజు కూడా అనుకోవాలి. నిజంగా ఎంతో క్వశ్చన్ అడిగాను దేవుడి దగ్గర, ఎట్లా ఎంట్రీ చేస్తావు రోజు. నా లైఫ్ 0 అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ ఎట్లా చేస్తాను, ఏమి అయ్యేది నీ చేతులు, అంతే ఫినిష్ అయిపోయింది. నా ఒకే కూతురు ఇప్పుడు లేదే అని ఎంతో ఏడ్చింది దేవుడి దగ్గర. చాలా ఏడ్చింది. రైట్ అండి పొద్దు నేను ఏడింది 45 బిడ్డలు నా బిడ్డలు ఉండాలి. చూడండి, దేవుడినే పిలిచానే, నిన్నే పిలిచాక వేసాయా. ఎప్పుడు నా లైఫ్ ఎప్పుడు సరిపోతుంది, నా లైఫ్ కి ఎట్లా నేను ఒక్కటే ఉండేకి నా చేత కాలే, ఒక్కదాన్ని ఉండడానికి ఆంటీ కాలేదు. వాళ్ళ కూతురు అంటే అలోన్ ఫీలింగ్ చాలా ఇష్టము. ఎప్పుడండి నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యుద్ధకు దానిని రాజేతులు. మీరు చంక ఎత్తి కొనబడదు, ఇచ్చారాది మోకాళ్ళ మీద ఆడింపబడదు. ఇచ్చారాది నేను ఫీల్ చేయలేదు, ఇస్తారని ఫీల్ ఒక్క దినానికి ఫీల్ చేయలేదు. ఒక్క రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆంటీ ఊహించలేదు. వాక్యం నేనేమి చెప్తా తెలిసిన దేవుడి దగ్గర ఎప్పుడు నాది ఫినిష్, ఎప్పుడు ఎండ్ నాది. ఆ లోకం కోసం నేను కాస్తా ఉన్నాను దేవుడా. ఆ లోకం సాగు నాకు ఈ లోకం ఎంతో కితాలు నేను సాగున ఇది నా ఇదే దేవుడి దగ్గర అడుగుతా ఉంటే వెళ్ళేసి ఎందుకు ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు బైబిల్. ఆయన ఆంటీకి అది తెలుసు కాబట్టి ఏమన్నా వేసే మీరు తీసుకుంటే సేఫ్ గా ఎట్లా చనిపోయినా పర్లోకానికి వెళ్ళిపోతుంది. అందుకని అట్లా అడిగేవాడు. ఏమి లేక 0 లైఫ్ ని నా లైఫ్ హీరో మాదిరి వేసి వచ్చి అందుబట్టని సంతోషం. అంటే డైలీ నా కూతురు కాళ్ళ నాకు తీసుకొని నాకు मुझे మెథడిస్ట్ చర్చ్ కార్ में लेके जाती है. మెథడిస్ట్ చర్చ్ కి ప్రతి సండే కార్ లో తీసుకెళ్ళాం. ఏజ్ అంటే 17-16 years. कार उस दिन मेरा बच्ची नहीं थी और मेथोडिस्ट चर्च में मुझे थोड़ा मीटिंग के लिए बुलाया. మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు మీటింగ్ కోసం పిలిచారు ఆంటీ. मेरा बच्ची नहीं है, कार नहीं, కూతురు లేదు, కారు లేదు. बस में गए. బస్ లో వెళ్ళారు ఆంటీ. बस में 2 सीट में 1 सीट में मैं बैठी थी. 2 సీట్లు ఉంటే ఒక సీట్ లో ఆంటీ కూర్చున్నారు. बहुत दुखी थी, చాలా బాధతో ఉన్నారు. मैं कार में जाती थी. కార్ లో వెళ్ళేది. मेरे बेटी के साथ मैं बैठ के कार में हंस के जाती थी. నవ్వుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నా కూతురు లేదు, ఇప్పుడు కూతురు లేదు. నేను ఒకటే బస్లో పోతా ఉన్నాను. ఒక్కతే బస్సులో వెళ్తానని బాధతో చాలా ఏడుస్తాను. వెనుక ఉండే వాళ్ళని నన్నే చూస్తారు. చాలా ఏడుస్తూ ఉంటే వెనుకున్న వాళ్ళందరూ ఆంటీ చూసారు. मैं क्या करूँ अभी. ఇప్పుడు ఏం చేయాలి? పక్కన సీట్ ఖాళీ ఉంది, పక్కన సీట్ ఖాళీ ఉంది. ईशु आप मेरा बाजू में बैठना. ఇక్కడ నా పక్కన ఎవరు లేరు కదా, ఏసయ్య లేరు నా పక్కన. నా కూతురు లేదు, కూతురు లేదు, నువ్వు రా, నువ్వు వచ్చి కూర్చో అక్కడ. నాకు నువ్వు ఉన్నావని నాకు ఫీల్ కావాలి. 3 కితాలో దేవుడు నాకు ఇచ్చాడు. 3 సార్లు అట్లా అడిగి 3 సార్లు ఒకసారి ఫీల్ అయిపోయింది. ఫీల్ సిస్టర్ ఇంట్లో ఒక బోర్డు చదివాను.
మా గృహ యజమానులు యేసయ్య రాసింటారు కదా. పైన ఈ ఈ మెజెస్టిక్ దగ్గర ఆంటీకి ఇల్లు ఉంది. మెజెస్టిక్ అనేది చాలా పాపులర్ ప్లేస్. అది ఒక్క సైట్ ఇప్పుడు 10 కోట్లు, ఒక్క సైడ్ 10 కోట్లు ఆస్తి మాది ఉంది. చాలా చాలా ఆస్తి ఉంది. నాకు వచ్చే భాగంలో 11 crores ఆంటీకి వచ్చేది నాకు కావాలి. పర్లోకి బైబిల్ పారేసిరా అని చెప్పాను మా అన్న మా మమ్మీ. అన్న మమ్మీ ఏమన్నారా బైబిల్ లో పారేసిరా నీకు ఇస్తానని చెప్పాను. ఇస్తానని చెప్పారు. నాకు ఆ లోకమే కావాలి. నాకు పర్లోకమే ఆ కావాలి. కోటి తీసుకొని నాకు పర్లోకి చేర్పించారు. ఆ 11 crores తీసుకుంటే కదా కిరీటం పెట్టినారని చెప్పారు. ఎంత కిరీటం? 5 కిరీటాలు. మా కిరీటము ఎవరు తీసుకొని ఈ అది ఫినిష్ అయింది. ఇప్పుడు నేను ఆ కిరీటం కోసం నేను కాస్త చెప్తారు కదా, అట్లా కిరీటం కదా కోసం మేము కాసుకొని. సారీ నాకు భాష రాలేదు సరిగా. నేను చెప్పింది అర్థమైందా? యెహోవాని ఆశ్రయించే వారిని విడిచిపెట్టకపోవడం కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకునేదరు. కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. వెలిగిన వారికి తాను మహాదుర్గమను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమను. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీవు నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొనదు. 9వ అధ్యాయం 9-10 వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమను. 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించువారు వారిని నీవు విడిచిపెట్టు వారు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటున్నారు. అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క స్వేరుపుడికి అంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మరి నాయన నలిగిన వారికి మీరు మహాదుర్గమను అని చెప్పారు తండ్రి. నిన్ను ఆశ్రయించే వారిని మీరు విడిచిపెట్టు దేవుడు కావని ఆయన మీ వాక్యంలో అయా వాగ్దానాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని చెప్పారు. సదాకాలం మీకు తోడుగా ఉంటారని చెప్పారు తండ్రి. అయ్యా హృదయంలో ఏ బాధ ఉందో మీకు తెలుసు తండ్రి. మీరే తీసివేయండి. ప్రతి ఒక్కరి బాధల నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి. ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్నారు తండ్రి. అయ్యా భక్తి శ్రద్ధలతో ముందుకు సాగిపోవడం సహాయం చేస్తారని నమ్ముచు ఏ పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి.